కోవెలకుంట్ల ప్రాంతంలో 8 చోరీల కేసులో 5 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి. నిందితులు దుష్యంత్, గుర్రప్ప, శ్రీకాంత్, ఐజిత్ కుమార్, విజయకాంత్ జల్సాల కోసం క్రికెట్ బెట్టింగ్ కోసం ముఠాగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేశారని చెప్పారు. వీరి నుండి 29 తులాల బంగారు, 3 కేజీల వెండి, 3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయన కేసు విచారణలో ప్రతిభ చూపిన కోలుకుంట్ల సిఐ జయచంద్ర, ఎస్ఐలు వరప్రసాద్, రాజ్ కుమార్ సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ రఘువీర్రెడ్డి. కర్నూలు రేంజ్ ఆధ్వర్యంలో ఎస్పీ ప్లస్ ఆలగడ్డ డిఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో కోయిలకుంట్ల సిఐ జయచంద్ర, ఎస్ఐస్ కోయిలకుంట్ల, మన సర్కిల్ ఎస్ఐస్ ఆలగడ్డ, కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలో జరిగిన దొంగతనాల్లో ఒక 5 ముద్దాయిల్ని ఈరోజు ఉదయం అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళు మొత్తం 8 నేరాలు, ఇళ్లలో దొంగతనాలు, తాళం వేసిన ఇళ్ళ తాళాలు పలకొట్టి వస్తువులు దొంగతనం చేయటం, బంగారు వస్తువులు, ప్లస్ కోయిలకుంటలో ఒక పోస్ట్ ఆఫీస్ కూడా లాక్ బ్రేక్ చేసి అందులో 2,88,975 రూపాయలు నగదు కూడా దొంగతనం చేయడం జరిగింది. టోటల్గా ఇందులో 2 గ్రేవులు ఉన్నాయి. తర్వాత 6 నాన్ గ్రేవ్ కేసెస్, టోటల్గా 8 కేసులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 29 తులాల గోల్డ్, తర్వాత 3 కేజీల చిల్లర సిల్వరు, తర్వాత 3 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇన్స్పెక్టరు, ఎస్ఐస్ అండ్ స్టాఫ్ అందరూ కూడా మంచి ప్రతిభ కనపరిచారు. ఇందులో కొన్ని 2 కేసులు పాత కేసులు ఉన్నాయి, అవి దొరకలేదని చెప్పి వాటిని క్లోజ్ చేయడం కూడా జరిగింది. ఆ కేసులు కూడా ఛేదించడం జరిగింది కాబట్టి చాలా ఎఫిషియెంట్ వర్క్ చేశారు. ఇన్స్పెక్టర్ని, ఎస్ఐస్ని, సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా తగిన రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే టెంపో క్రైమ్ జరగకుండా చూడాలి, జరిగినా కానీ ఇమీడియట్ డిటెక్ట్ చేసేలాగా ఉండాలా. సో ఎలక్షన్ టైం ఇన్ని వర్క్లు ఉన్నా కానీ ఆ క్రైమ్ మీద ఫోకస్ చేసి ఇమీడియట్గా వాళ్ళ టీమ్స్ అందరినీ పెట్టుకొని కేసులన్నీ కూడా డిటెక్ట్